సిపిఎం ఆధ్వర్యం మొత్తం వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు, నిరసనలు తెలుపుతారు. దీనికి ఇప్పుడు పేదలకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టాలనా లేకపోతే దేనికి? అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని చెప్పి వామపక్ష పార్టీలు సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వ శిఖం భూములలో గుడిసెలేసుకున్న నిరుపేదలైనటువంటి వారందరూ కూడా గుడిసెలేసుకొని నివసిస్తూ ఉంటే ప్రభుత్వం అక్రమంగా ఇలా బుల్డోజర్లతో గుడిసెలు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా పేరుతో 100,000 ఎకరాలు కబ్జాలు చేసిన వారిపై బుల్డోజర్లు. కానీ తెలంగాణలో నికార్స్ అయినటువంటి నిరుపేదలు, జాగ లేకుండా ఉన్న వాళ్ళు, 60 గజాల స్థలం లేకుండా ఉన్న వాళ్ళు, ఇలా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణికేటువంటి నిరుపేదలు ఇలా జాగలు ఇవ్వాలని పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం వారికి జాగలు ఇవ్వకుండా ఇలా అర్హులైన జాగలు ఉన్న వాళ్ళకి జాగలు ఇవ్వాలని చెప్పి ఇలా జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఇలా సాయుధ పోరాటంలో చేసిన పోరాటం, ఈ యొక్క ఇల్లు స్థలాలు ఇవ్వాలని, ఇల్లు ఇవ్వాలని చేసిన పోరాటం. నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తన 100 ఎకరాల భూమి 1000 ఎకరాలు పెంచుకున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి ఇలా 200 కోట్లు ఇల్లు కట్టుకుంటాడు. కానీ ఇలా నిరుపేదలు తెలంగాణ రాష్ట్రంలో గూడు లేక కూలీనాలు చేసేటువంటి ప్రజలు ఇలా తమ పిల్లలతో ఇలా ఇల్లు లేక అల్లాడిపోతుంటే ప్రభుత్వం మానవత్వం మర్చి ఇలా ఇందిరా మిల్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామని అన్నాడు కేసీఆర్ అన్నాడు. ఇలా కేసీఆర్ అన్నాడు ఏం మాటలు చెప్పిండు, ఇంటికి అల్లుడు వస్తే ఇద్దరు ఎక్కడ ఉండాలి, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ అని చెప్పి 4 గదులు ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అన్నాడు. రేవంత్ రెడ్డి ఇందిరా మిల్లు ఇస్తున్నాం, ఇందిరా మిల్లు ఇవ్వకపోతే మేము ఓట్లు అడగమంటుండు. మరి వరంగల్ గుండ్లసింగారంలో, రంగారెడ్డి జిల్లాలో, వరంగల్ జిల్లాలో, హనుమకొండ జిల్లాలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఎందుకు తొలగిస్తా ఉన్నావు? ఆ ప్రభుత్వ భూమే కదా, ప్రభుత్వ భూమి ప్రజలకు ఇవ్వాల్సిన హక్కు ప్రభుత్వానికి లేదా? ఇలా ప్రైవేట్ స్థలాలు వేస్తే మీరు ప్రశ్నించండి. కానీ ప్రభుత్వ స్థలాలలో 60 గజాల స్థలం వేసుకొని ఇలా 5-6 కుటుంబ సభ్యులను నివసిస్తామంటే ఇలా ప్రభుత్వం అక్రమంగా గుడిసెలపై బుల్డోజర్లను తొలగించి ఇలా పేద ప్రజలు నిరాశ్రయాలు చేసి రోడ్డు మీకేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విలువైన భూములలో గుడిసెలు వేసుకుని ఎంత పేదలైనప్పటికీ విలువైన ప్రభుత్వ భూములు గుడిసెలు వేసుకోవడం నేరం. అందుకే వాళ్ళందరికీ మేము 20 లక్షల ఇల్లు కట్టిస్తా ఉంటున్నాం. 20 లక్షల ఇల్లు కట్టిస్తే ఆ పేదలు ఇంకెందుకు ఇల్లు రాలేదని మేము ప్రభుత్వాన్ని సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వం చెప్పే మాటలకు చేస్తున్న మాటలకు పొంతన లేకుండా పోతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి చేస్తుంది ఒకటి, చెప్తున్నది ఒకటి. అంటే నిరుపేదలు ఖరీదైనటువంటి స్థలాల్లో నిరుపేదలు ఉండకూడదా? అంటే నిరుపేదలు ఉండదంటే అంతా ఉన్నోళ్ళే ఉండాలా? ఉన్నోళ్ళు అంటే రేవంత్ రెడ్డి చుట్టాలు లేకపోతే కేసీఆర్ చుట్టాలే ఉన్నోళ్ళు ఉండన్నా? ఇలా నిరుపేదలు అండగా ఉంటేనే కదా ప్రభుత్వం విలువచ్చేది. ఇలా నిరుపేదలు ఓట్లు వేస్తేనే కదా మీరు ఎమ్మెల్యేని గెలిచింది. నిరుపేదలు ఓట్లేసి పట్టం కడితేనే కదా ముఖ్యమంత్రి విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గత కేసీఆర్ గుర్తుపెట్టుకొని ఇలా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా వెంటనే వారికి అండగా ఉండాలని చెప్పి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే వారి ఓట్లతో ఇళ్ల స్థలాలు కూల్చిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లతో ప్రభుత్వాలను కూల్చేందుకు కూడా వెనుకాడబోరని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరేమో సిపిఐగా ప్రశ్నిస్తా అంటున్నారు. మరి సిపిఐ పార్టీ ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి మీరు ప్రశ్నిస్తున్నారో దాంతో పొత్తులో ఉంది కదా? ప్రభుత్వంలో పొత్తులో ఉన్నది రాజకీయ వ్యవహార శైలి ఎన్నికల వారు మాత్రమే. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండే ఎర్ర జెండా మాత్రమే. కాబట్టి ప్రజల కోసం పోరాడేది, ప్రజలకు అండగా ఉండే, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉండేది ఎర్ర జెండా మాత్రమే. కాబట్టి ఇలా నిరాశ్రయిన పేద ప్రజలకు ఇల్లు స్థలాలు కావాలనేటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర నుంచి పోరాడుతూ ఉంది. ఈ 100 ఏళ్ల చరిత్రలో ఇలా ప్రజలకు అనేక ఇండ్లు ఇప్పించినాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇండ్లు ఇచ్చేంత వరకు కూడా ఇలా జాగ లేని వాళ్ళకి జాగ ఇచ్చేంత వరకు, జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రుణ సాయం చేసేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేద ఎవరు ఉండకూడదు అనేటువంటిది ఇలా సిపిఐ సంక్షేమం, సిపిఐ ధ్యేయం. కాబట్టి వారికి అండగా ఉండడమే సిపిఐ ధ్యేయం. ప్రభుత్వాలు మారినా, ఇలా పాలకులు మారినా ప్రజల పక్షాన్ని ఉండేది ఎర్ర జెండా మాత్రమే. ఇలా రాజకీయాలు అనేది ఎన్నికల కొరకు మాత్రమే తప్ప కానీ ఎన్నికలు అయిపోయేంత వరకు ప్రభుత్వానికి వత్తాసుగా ఎర్ర జెండా ఉండదు. ప్రశ్నిస్తూనే ఎర్ర జెండా ఉంటుంది.